ఏంటంటే అది? క్రిస్మస్ అంటే ఏం చేయాలి చెప్పండి, ఒక మాటలో చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే లోకాసు 15:7 చెప్పాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయమే పరలోకం ఉంది ఎంతో సంతోషం. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం దేవుడికి ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. దేవుడికి ఎప్పుడు కలుగుతుందంటే సంతోషం? ఒక్క పాపి మారు మనసు పొందితే. ఒక్కడు నువ్వు ఒక త్రాగుబోతుడు, వ్యభిచారిని, తిరిగిపోతుడు, బూత్ మాట, ఒక లోకస్తుడు, ఎవడొకడు ఒక్క పాపిని నువ్వు మార్చగలిగితే ప్రభు కొరకు సువార్త చెప్పి ఒక్కడు మారు మనసు పొందితే నువ్వు సువార్త చెప్పడం పరలోకం ముందు ఎంతో సంతోషం. అది క్రిస్మస్ అంటే. అంతేగాని క్రిస్మస్ పేరుతో కేర్లెస్, ఎద్దుళ్ళు, లోక సంబంధమైన సినిమా స్టెప్పులన్నీ తీసుకొచ్చి దేవుని మందుల్లో సినిమా స్టెప్పులు వేయడం, లోక సంబంధమైన సినిమా పాటల్లో కొన్ని మ్యూజికల్ తీసుకొచ్చి ఇక్కడ డీజే లైట్లు, డీజేలు, లైటింగ్లు, ఆ లోక సంబంధాలు ఈడి కోరికలు తీర్చుకోవడానికి క్రిస్మస్ వీడి కోరికలు తీర్చుకోవడానికి క్రిస్మస్. నువ్వు లోకం యొక్క మూలపాఠములతో మరలా తిరగద్దని చెప్పాడు. లోకం యొక్క మూలపాటలతో మరలా తిరగనేలా, మునుపటి వల్ల వాటికి దోసలే ఉండగోరనేలా. ఆ లోకము మూలపాటల తట్టు విడిచిపెట్టిన వాటిని వ్యర్థమైన లోకము దాని ఆశయం గతించను కానీ దేవుని చిత్తం జరిగిన చోట నిరంతరం దీవించనని చెప్పాడు. ఇవన్నీ లోకాశలు. లోకములు ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపడం అవి తండ్రి వల్ల పుట్టినాయి. ఈ లైటింగ్ ఎంత ఏంటంటే నేత్రాశ, ఈ డ్యాన్స్ ఏంటంటే శరీరాశ. ఏమంటే ఇంత డబ్బు కట్టు, అంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత చేయడం ఎందుకంటే జీవపడంభం. ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదు. నిజమైన సంతోషం ఏంటి? యేసుప్రభు నిజంగా క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. ఎప్పుడు నిజమైన ఆరాధన ఎప్పుడు జరుగుద్ది? ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్కడు యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపాలు మార్చుకో, నీ బతుకు మార్చుకొని ఒక్కడికి చెప్పగలిగితే పరలోకం ఎంతో సంతోషం కలుగుతారు. అసలైతే విడిచిపెట్టారు. సాతాను చాలా తెలివిగా చర్చిలో ప్రవేశించాడు, సంఘంలో ప్రవేశించి అసలైంది అవసరమైంది ఒక్కటే అన్నాడు యేసుప్రభు. అవసరమైంది ఒక్కటే, మరీ ఉత్తమైంది దాన్ని